జయ శ్రీరామ్. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయ పతయే నమః. వాల్మీకి రామాయణం శ్రీ పుల్లల శ్రీరామచంద్రుడు గారు తెలుగు చేసింది అయోధ్యాకాండం 100వ సర్గలో ఉన్నాము. శ్రీరామచంద్రుడు భరతుని కుశలం అడుగుట ఇందులో కనిపిస్తుంది. భరతుడు అంజలి ఘటించి నేలపై బడి ఉండగా రాముడు చూచెను. ముఖము రంగు మారిపోయి కృషించి ఉన్న సోదరుడైన భరతుని శ్రీరాముడు బాహువును పట్టుకొని లేవదీశాను. శ్రీరాముడు భరతుని కౌగలించుకొని అతని శిరస్సు వాసన చూసి ఒడిలో కూర్చుండబెట్టుకొని సావధాన చిత్తుడై ఇట్లు ప్రశ్నించెను. నాయనా, నీవిప్పుడు అరణ్యమునకు వచ్చినావే. నీ తండ్రి దశరథ మహారాజు ఎక్కడికి వెళ్ళినాడు? ఆయన జీవించి ఉండగా నీవు అరణ్యమునకు రాజాలవు కదా. చాలా కాలము తరువాత భరతుని చూడగలుగుతున్నాను. సంతోషము నాయన. నీవు కృషించి గుర్తుపట్టలేనట్టు ఉన్నావు. చాలా దూరం నుండి శ్రమపడి వచ్చినావు. ఈ అరణ్యమునకు ఎందుకు వచ్చినావు నాయన? నీవు ఇక్కడకు వచ్చితివే. దశరథ మహారాజు జీవించి ఉన్నాడు కదా. ఆయన దుఃఖాక్రాంతుడై పరలోకమునకు వెళ్ళలేదు కదా. భరతుడు ఒక్కడే వచ్చేసరికి శ్రీరాముడికి అనుమానం వచ్చింది. నీవు చిన్నవాడవగుటచే శాశ్వతమైన రాజ్యమును కోల్పోలేదు కదా. సత్య పరాక్రముడైన తండ్రికి శుశ్రూష చేయుచున్నావు కదా. దశరథ మహారాజు కుశలముగా ఉన్నాడు కదా. వేదవేత్త, విద్వాంసుడు, ధర్మనిరతుడు, మహాకాంతిశాలి అయిన ఆ ఇక్ష్వాకు వంశ పురోహితుడైన వశిష్ఠుని వెనకటి వలనే పూజించుచున్నావు కదా. కౌసల్య, మంచి సంతానము గల సుమిత్ర సుఖముగా ఉన్నారు కదా. పూజార్హురాలు రాణి అయిన కైకేయి సంతోషముగా ఉన్నది కదా. వినయ సంపన్నుడు, ఉత్తమ కులమునందు పుట్టినవాడు, అధికమైన శాస్త్రజ్ఞానము కలవాడు, అసూయ లేనివాడు, కర్తవ్య విషయములను బోధించువాడు అయిన వశిష్ఠుని కుమారుడైన సుయజ్ఞుని నీవు సత్కరించుతున్నావు కదా. శాస్త్రవిధి తెలిసినవాడు, బుద్ధిమంతుడు, కపటము ఎరగనివాడు ఆయన పురోహితుడు నీ అగ్నుల విషయమున శ్రద్ధ కలవాడే. ఎప్పుడు ఏ హోమములు జరిగెనో, ఎప్పుడు ఏ హోమములు జరగవలనో నీకు ఎల్లప్పుడూ చెప్పుతున్నాడు కదా. నీవు దేవతలను, తల్లులను, తండ్రులను, గురువులను, తండ్రితో సమానులైన బంధువులను, వృద్ధులను, వైద్యులను, బ్రాహ్మణులను గౌరవించుచున్నావు కదా. శ్రేష్ఠులైన బాణములు, అస్త్రములు కలవాడు, రాజనీతి శాస్త్రంలో నిష్ణాతుడు, ఉపాధ్యాయుడు అయిన సుధన్వుని గౌరవించుతున్నావు కదా. నీవు, నీతో సమానులు, శూరులు, విద్యావంతులు, జితేంద్రియులు, ఉత్తమ కులమునందు పుట్టినవారు, మనస్సులోని భావములను తెలుసుకొనదగిన వారు అయిన వారినే మంత్రులుగా నియమించినావు కదా. భరతుని శ్రీరాముడు అడుగుతూ రాజనీతిలో ఒక రాజు అయిన వాడు ఏమేం చేయాలో అవన్నీ కూడా చెప్తున్నాడు. శాస్త్ర పండితులు ఆలోచనలను తమలోనే ఉంచుకొనగలవారు ఆయన అమాత్యులు రహస్యముగా ఉంచిన ఆలోచనల వలననే రాజులకు విజయం లభించును కదా. నీవు నిద్రకు వసుడు వగుటకలేదు కదా. తగు కాలమునందు మేల్కొనుచున్నావు కదా. వివిధ కార్యముల సామర్థ్యమును గూర్చి తెల్లవారుజామునందు ఆలోచించుతున్నావు కదా. నీవు ఒక్కడవే ఆలోచించుట లేదు కదా. చాలామందితో ఆలోచించుట లేదు కదా. నీ ఆలోచన రాజ్యములోని వారికి అందరికీ తెలిసిపోవటం లేదు కదా. రాజు ఆలోచిస్తే తన ఆలోచన రాజ్యంలో అందరికీ తెలియకూడదు. ఒక్కడూ ఆలోచించకూడదు, అలానే ఎక్కువ మందితో ఆలోచించకూడదు. కొద్ది మందితో మాత్రమే ఆలోచించాలి అని చెప్తున్నాడు శ్రీరాముడు. నీ ఆలోచన రాజ్యంలోని వారికి అందరికీ తెలిసిపోవటం లేదు కదా. స్వల్పమైన ప్రయత్నములతో ఎక్కువ ఫలమును సాధింపగలిగిన కార్యమును నిశ్చయించి ఆలస్యము చేయకుండా వెంటనే దానిని ప్రారంభించుతున్నావు కదా. ఇతర రాజులు నీవు చక్కగా పూర్తి చేసిన పనులను లేదా చాలా వరకు పూర్తి చేసిన పనులను మాత్రమే తెలుసుకొనుచున్నారు కదా. నీవు మున్ముందు చేయదలపెట్టిన పనులు వారికి తెలియటలే కదా. ఇతరులెవ్వరూ ఊహల చేత కానీ, యుక్తి చేత కానీ, ఇతర ఉపాయముల చేత కానీ నీ ఆలోచనలను, నీ మంత్రులు చేసిన ఆలోచనలను తెలుసుకొనటలేదు కదా. 1000 మంది మూర్ఖులను విడిచి అయినను ఒక్క పండితుని చేరదీయుటకు
ప్రయత్నించుతున్నావు కదా. 1000 మంది మూర్ఖులైనా సరే వదిలేయాలి, పండితుడిని మాత్రం వదిలిపెట్టకూడదు. ఎందుచేతననగా కార్య సంకటములు ఏర్పడినప్పుడు పండితుడు గొప్ప సహాయం చేయగలడు. రాజు మూర్ఖులను వేల కొలది లేదా అయుతముల కొద్దీ చేరదీసినను వారు ఎట్టి సహాయము చేయజాలరు. మేధాశాలి, సూర్యుడు, సమర్థుడు, పండితుడు అయిన మంత్రి ఒక్కడున్నను రాజునకు లేదా చిన్న ప్రభువునకు గొప్ప అభివృద్ధి కలుగునట్లు చేయును. నీవు అధికమైన సామర్థ్యం కల సేవకులను ఉత్తమ కార్యములు చేయుటకు, సామాన్యమైన సామర్థ్యం కల సేనక వారిని సామాన్యమైన పనులు చేయుటకు, చాలా తక్కువ సామర్థ్యం కలవారిని అధమమైన కార్యములు చేయుటకు నియోగించినావు కదా. రహస్యమైన పరీక్షలకు నిలిచిన వారు, పితృపితామహ క్రమమున వచ్చుతున్నవారు, పరిశుద్ధమైన నడవడిక గలవారు, శ్రేష్ఠులు అయిన అమాత్యులను శ్రేష్టమైన పనులు చేయుటకు వినియోగించుతున్నావు కదా. భరత, నీ రాజ్యంలోని ప్రజలందరూ తీక్ష్ణములైన దండనములచే భయపడిపోతుండగా నీ మంత్రులు ఊరక చూచుచుండరు కదా. సదాచార సంపన్నులైన ఋత్విక్కులు భయంకరమైన దుర్దానములను ప్రతిగ్రహించు పతితుని అవమానించినట్లు, స్త్రీలు కాముకుని అవమానించినట్లు మంత్రులు నిన్ను అవమానించటం లేదు కదా. విద్యావంతుడైన సూర్యుడెవడైనా సామాద్యుపాయములందు నేర్పరి అయి అధికార వాంఛతో రాజు అంతరంగిక సేవకులలో భేదము కలిగించుటకు ప్రయత్నించినతో రాజు అట్టి వాణిని వధించవలెను. అట్లు చేయనిచో ఆ రాజే నశించును. తృప్తి కలవాడు, శూరుడు, బుద్ధిమంతుడు, ధైర్యవంతుడు, నిజాయితీ కలవాడు, ఉత్తమ కుల సంజాతుడు, రాజభక్తి కలవాడు, సమర్థుడు అయిన వానిని సేనాపతిగా చేసినావు కదా. బలవంతులు యుద్ధములో నేర్పు కలవారు, పూర్వం ఎన్నయో ఘనకార్యములు సాధించిన వారు, సూరులు అయిన వీరులను సత్కరించి గౌరవించుతున్నావు కదా. సైన్యమునకు ఇవ్వదగిన ఆహారమును, యథోచితమైన జీతమును ఆలస్యం చేయకుండా తగు సమయాలలో ఇచ్చుతున్నావు కదా. ఆహారము, వేతనము అందవలసిన కాలములో అందకపోయినచో భృత్యులు రాజు విషయమున కోపగించి అతనికి విరుద్ధముగా ప్రవర్తించెదరు. దీనివలన గొప్ప అనర్థము కలుగును. ప్రజలందరూ, ప్రధానముగా ఉత్తమ వంశీయులకు క్షత్రియులందరూ ఈ విషయమున అనురాగవంతులై ఉన్నారు కదా. వారందరూ ఐకమత్యముతో నీ కార్యములను సాధించుటకై ప్రాణములు విడుచుటకు కూడా సిద్ధముగా ఉన్నారు కదా. స్వదేశములో పుట్టినవాడు, విషయములు తెలిసినవాడు, సమర్థుడు, సమయస్ఫూర్తి కలవాడు, చెప్పిన విషయమును ఉన్నది ఉన్నట్లు చెప్పువాడు, పండితుడు అయిన పురుషుని దూతగా నియమించినావు కదా. శత్రుపక్షములోని 18 తీర్థములను, నీ పక్షములోని 15 తీర్థములను ఇతరులకెవ్వరికి తెలియని ముగ్గురు గూఢచారుల ద్వారా తెలుసుకొనుచున్నావు కదా. మంత్రులు, పురోహితులు, యువరాజు, సేనాపతి, ద్వారపాలకులు, అంతఃపుర అధికారులు, కారాగార అధికారులు, ధనాధ్యక్షులు, నియోజకులు, ప్రాడ్విగ్వాకులు అంటే న్యాయాధికారులు, సేనా నాయకులు, నగరాధ్యక్షుడు, కర్మాంతికులు పనుల్లో నియుక్తులైన వాళ్ళు, సభాధికృతులు, ధర్మాధికారులు, దండపాలులు, దుర్గపాలులు, రాష్ట్రాంత పాలులు అనునవి శత్రుపక్షంలోని 18 తీర్థములు. ఈ తీర్థములను ఒక్కొక్క దానికి ముగ్గురేసి గూఢచారులను నియమించి అవి చేయు కార్యకలాపములను రాజు తెలుసుకోవాలి. అలాగే తన రాజ్యంలో మంత్రి, పురోహిత, యువరాజులు తప్ప మిగిలిన 15 తీర్థముల కార్యకలాపాలను తెలుసుకొనుటకు ముగ్గురేసి గూఢచారులను నియమించాలి. శత్రువు వర్గానికి తనకి కూడా గూఢచారులు నియమించబడాలి. మొదటి ముగ్గురును రాజు వద్దనే ఉంటారు కాబట్టి వారి విషయమే గూఢచారులు అవసరం లేదు. నీచే ఓడించబడి తిరిగి వెళ్ళిపోయిన శత్రువులను గూర్చి వీరు దుర్బలులు అని నిర్లక్ష్యం చేయక జాగరూకతతో ఉన్నావు కదా. ఈ లోకమును గూర్చియే ఆలోచించు నాస్తికులైన బ్రాహ్మణులు నీ దరికి చేరకుండా చూసుకొనుచున్నావు కదా. మేమే పండితులమని తలచుచుండు ఈ అజ్ఞానులు అనేక అనర్థములను కలిగింతురు. ఈ దుష్ట పండితులు
ప్రధానమైన ధర్మశాస్త్రములు ఉండగా వాటిని కాదని శుష్క తర్కమును అవలంబించి నిరర్థకముగా ఏమో మాట్లాడుచుందురు. నాయన, భరతుడితో అంటున్నాడు శ్రీరాముడు, వీరులైన మన పూర్వము రక్షించినది శత్రువులు వచ్చి యుద్ధము చేయుటకు శక్యమైనది కాకపోవటతే అయోధ్య అని యథార్థమైన పేరు కలది, దృఢమైన ద్వారములు కలది, గజాశ్వ రథములతో నిండినది, ఎల్లప్పుడూ తమ తమ కర్మలు చేయుటలో ఆసక్తి కలవారు, జితేంద్రియులు, గొప్ప ఉత్సాహం కలవారు, పూజ్యులు అయిన వేల కొలది బ్రాహ్మణ క్షత్రియ వైశ్యులు నివసించున్నది, అనేక ఆకారములు గల రాజభవనములతో కూడినది, పండిత జనులతో నిండి ఉన్నది, సర్వసమృద్ధమై ఆనందించుతున్నది అయిన మన నగరమును రక్షించుతున్నావు కదా. శ్రీరామచంద్రుడు భరతుడితో రాజనీతిని మొత్తం గురించి మాట్లాడుతున్నాడు. అక్కడక్కడ భూములు సరిహద్దులను చూపు రాళ్ళు కలది, చక్కగా నివాసం ఏర్పరచుకొని ఉన్న జనులతో నిండినది, దేవాలయములతోనూ చలివేంద్రములతోనూ చెరువులతోనూ ప్రకాశించున్నది, సంతోషించుతున్న స్త్రీ పురుషులు కలది, సమాజంలో జరుగు ఉత్సవములతో ప్రకాశించుతున్నది, చక్కగా దున్నిన భూములు కలది, పశు సమృద్ధి కలది, హింస లేనిది, దేవ మాతృకము కానిది, క్రూర జంతువుల భయము లేక రమ్యముగా ఉన్నది, ఎట్టి భయములు లేనిది, గనులతో నిండి ఉన్నది, పాపాత్ములెవ్వరునూ నివసించనిది, నా పూర్వీకుల చేత చక్కగా రక్షించబడినది అయిన మన దేశము సుఖ సమృద్ధులతో అలరారుతున్నది కదా. వ్యవసాయము చేతను గోరక్షణ చేతను జీవించు వైశ్యులందరూ నీకు అనుకూలముగా ఉన్నారు కదా. జనులందరూ కృషి గోరక్షణములపై ఆధారపడియే సుఖముగా ఉందురు కదా. నీవు వారినందరికీ రక్షణ ఇచ్చి ఆపద తొలగించి పోషించుతున్నావు కదా. ఎందుచేతననగా రాజు దేశంలోని ప్రజలందరినీ ధర్మముతో రక్షించవలెను. స్త్రీలతో మంచి మాటలాడు వారిని బాగా రక్షించుకొనుచున్నావు కదా. వారి మాటలను నమ్ముటలేదు కదా. వారికి రహస్యమేమియో చెప్పుటలేదు కదా. నాగవనమును రక్షించుకొనుచున్నావు కదా. నీకు ఆడ ఏనుగులు అధికముగా ఉన్నవి కదా. ఆడ ఏనుగులు, అశ్వములు, గజములు ఇవి ఉన్నవి చాలునని నీవు వాటి విషయమున తృప్తి చెందుటలేదు కదా. అంటే ఉన్నవి చాలని అనుకోకూడదు. ఏ గజాలు రథాలు లాంటివి ఇంకా కావాలని కోరుకోవాలి రాజు. నీవు ప్రతిదినము ఉదయమున లేచి చక్కగా అలంకరించుకొని పూర్వాహ్నమునందు రాజమార్గమునకు వెళ్ళి జనులకు దర్శనమిచ్చుతున్నావు కదా. నీ క్రింద పనిచేయు వారందరినీ నిన్ను చూచుటకు భయపడుచుందురు కదా. పూర్తిగా భయాతిశయం చేత వారు దూరముగా ఉండిపోవటలేదు కదా. ఈ రెండునూ కాక మధ్య మార్గమును అవలంబించుటయే మంచిది. దుర్గములన్నిటిలోనూ ధనధాన్యములు, ఆయుధములు, ఉదకము, యంత్రములు, శిల్పులు, ధనుర్ధరులు కావలసినంతగా ఉన్నారు కదా. ఓ భరత, నీ ఆదాయం అధికంగా ఉండి వ్యయము చాలా తక్కువగా ఉన్నది కదా. నీ ధనము అపాత్రుల చేతులలోనికి వెళ్ళిపోవటలేదు కదా. నీవు దేవతలు, పితృదేవతలు, బ్రాహ్మణులు, అతిథులు, యుద్ధభటులు, మిత్రవర్గములు వీరి కొరకు మాత్రమే వ్యయము చేయుచున్నావు కదా. ఆర్యుడు పరిశుద్ధమైన మనస్సు కలవాడు, మంచి ఉత్తమమైన చరిత్ర కలవాడు ఆయన పురుషునిపై ఏదో ఒక అపరాధం ఆరోపించబడగా శాస్త్రమునందు నేర్పు కలవారిచే వానిని ప్రశ్నింపకుండగానే దురాశచే వానిని చంపివేయటలేదు కదా. చౌర్యము చేయు సమయమునందు చూపబడి పట్టుబడి ప్రశ్నించగా చౌర్యము చేసినట్లు నిర్ధారణ చేయుటకు తగిన కారణములు కల చోరుని ధనలోభముచే విడిచివేయటలేదు కదా. దొంగతనం చేస్తే పట్టుబడ్డప్పుడు దొంగను వదిలిపెట్టకూడదు. మంచి విద్యావంతులైన నీ మంత్రులు ధనికునకు కష్టం వచ్చినప్పుడు, దరిద్రులకు కష్టం వచ్చినప్పుడు ఇతడు ధనికుడు, ఇతడు దరిద్రుడు అని పక్షపాత బుద్ధి లేక వ్యవహార నిర్ణయము చేయుచున్నారు కదా. రాజు తన ఇష్టము వచ్చినట్లు శాసనము చేయుచు ఎవరిపై లేని అపరాధమును మోపి శిక్షించునో అతడు కార్చిన కన్నీళ్లు ఆ రాజు పుత్ర పశ్వాదులను నశింపచేయును. వృద్ధులను, బాలులను, ఉత్తములైన పండితులను దానము
మనస్సు, వాక్కు అను మూడింటిచే వశము చేసుకొనుటకు ప్రయత్నించుతున్నావు కదా. గురువులకు, వృద్ధులకు, మునులకు, దేవతలకు, అతిథులకు, చైత్యములకు, కృతార్థులైన బ్రాహ్మణులకు నమస్కారము చేయుచున్నావు కదా. నీవు అర్థము చేత ధర్మమును కానీ, ధర్మము చేత అర్థమును కానీ తగిన సుఖాసక్తుడవై, కామము చేత ధర్మార్థములను కానీ బాధించుట లేదు కదా. నీవు ధర్మార్థ కామములన్నింటినీ వాటికి తగు కాలమున విభజించి సేవించుతున్నావు కదా. సమస్తమైన శాస్త్రార్థములయందు పండితులైన బ్రాహ్మణులు నీకు, నీ రాజ్యంలోని పౌరులకు, జానపదులకు సౌఖ్యము కలగవలనని కోరుచున్నారు కదా. నాస్తికత్వము, అసత్యము, క్రోధము, ఏమరిపాటు, ఏ కార్యముల విషయమునను నిర్ణయం తీసుకొనకుండగా దీర్ఘాలోచన చేయుట, జ్ఞానవంతులను నిర్లక్ష్యం చేయుట, సోమరితనము, ఇంద్రియములకు వసుడగుట, మంత్రులెందుకు అని తాను ఒక్కడే ఆలోచన చేయుట, విషయము అర్థము కాని వారితో ఆలోచనలు చేయుట, నిర్ణయించిన కార్యములు ప్రారంభించకపోవుట, ఆలోచనలను రహస్యముగా ఉంచకపోవుట, మంగళకరమైన పనులు చేయకపోవుట, చాలామంది శత్రువులను ఒకే కాలం నందు ఎదిరించుట అనునవి 14 రాజదోషములు. నీవు వీటిని త్యజించుతున్నావు కదా. దశవర్గము, పంచవర్గము, చతుర్వర్గము, సప్తవర్గము, అష్టవర్గము, త్రివర్గము, 3 విద్యలు, ఇంద్రియ జయము, షాడ్గుణ్యము, దైవ మానుషములు, కృత్యము, వింశతి వర్గము, ప్రకృతులు, మండలము, యాత్రా విధానము, దండ విధానము, సంధి విగ్రహములను 2 కారణములు, వీటన్నిటినీ యథాతథముగా అర్థము చేసుకొని అనుసరించుచున్నావు కదా. ఇదంతా కూడా రాజనీతి. నీవు శాస్త్రోక్త లక్షణములు కల 3 లేక 4 మంత్రులతో అందరితో కానీ లేదా వేరువేరుగా కానీ రహస్యముగా ఆలోచన చేయుచున్నావు కదా. నీవు చదివిన వేదములు, నీవు తలపెట్టిన పనులు, నీ భార్య, నీవు వినిన శాస్త్రములు సఫలముగా ఉన్నవా? నేను కోరుకొనుచుండు విధముగా నీ బుద్ధి ధర్మార్థ కామార్థముల యందు శ్రద్ధ కలదై ఆయుర్దాయమును, యశస్సును వృద్ధి పొందించున్నదిగా ఉన్నదా? సన్మార్గమున నడిపించు మంగళకరమైన ఏ ఆచారము వలన మన తండ్రి అనుసరించుతున్నాడో, మన ముత్తాతలు అనుసరించారో దానినే నీవు కూడా అనుసరించుచున్నావు కదా. వండిన మధురమైన పదార్థములను నీ ఒక్కడివే భుజించకుండా దాని యందు అభిలాష కల నీ మిత్రులకు కూడా ఇచ్చుతున్నావు కదా. మహాబుద్ధిశాలి విద్వాంసుడు అయిన రాజు సమస్త రాజ్యమును పొంది ప్రజలను తగు విధముగా దండించుచు యథాశాస్త్రముగా ధర్మము ప్రకారము పరిపాలించుచు మరణానంతరము స్వర్గమునకు వెళ్ళును కదా. ఈ స్వర్గం మొత్తం అంతా శ్రీరాముడు రాజనీతి అంటే ఏంటి, భరతుడికి అంటే రాజు అయ్యాడని భరతుడికి బోధించాడు. శ్రీమద్ రామాయణం నందలి అయోధ్యాకాండలోని 100వ సర్గము సమాప్తము. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహేషాః. గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. సర్వం శ్రీరామార్పణమస్తు. జయ శ్రీరామ్.